వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు రాకూడదంటే సునీతమ్మను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కారు బుల్డోజర్లు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బోరబండలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. వినాయక నగర్, ఎస్ఆర్జీ నగర్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా హాజరయ్యారు. కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రానంత మందితో నిండిపోయింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైడ్రా అనే పేరు మీద ఒక్కటి కాదు రెండు కాదు, హైడ్రా అనే పేరు మీద ఇట్లా వేల మంది కొంప ఉచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే, ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది. ఇలా పక్కన కూకట్పల్లిలో, పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం, మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్ల గడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నా, సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది, ఆడపిల్ల కదా ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటల మీ ముంగట ఉంటాం. మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లబట్టి నిలదీసే బాధ్యత మాది. భయపడకండి, భయపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కళ్ళను ఇద్దరిని కాదు అందరినీ మోసం చేసింది. ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో మోసపోనోళ్ళు లేరు. జిల్లాలలో రైతులు తిడుతున్నారు. ఒక్కొక్క రైతుకు చెప్పిండ్రు మీకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు అడిగితే పైసలు లేవు అని కొత్త పాటలు పాడుతున్నారు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఢిల్లీకి పంపేందుకు పైసలు ఉన్నాయట, రాహుల్ గాంధీకి 100,000 కోట్లు పంపేందుకు పైసలు ఉన్నాయి, కానీ తెలంగాణ గల్లీల్లో ఉండే గరీబోళ్ళకి ఇచ్చేందుకు మాత్రం పైసలు లేవు. రాహుల్ గాంధీకేమో నీ కుర్చీ కాపాడుకునే తందుకు నెలకు 100 కోట్లు పంపుతున్నావు, కానీ ఇలా గల్లీల్లో ఉండే గరీబ్ గాళ్ళకు మాత్రం పైసలు లేవు. 4,000 పెన్షన్ ఇచ్చేందుకు పైసలు లేవు, నెలకు ఆడపిల్లలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జూబ్లీహిల్స్కి వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతా అంటున్నాడు. నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఆలోచించమని కోరుతున్నా. అభివృద్ధి అంటున్నా మా రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్క మాటకు సమాధానం చెప్పాలి. నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, మా దగ్గర బుడ్డ పైస లేదు, ఎమ్మెల్యేల దగ్గర ఈ ముఖ్యమంత్రి కలుస్తలేడు, రూపాయి ఇస్తలేడు, సావులకు పెళ్లిలకు పేరెంటాలకు ఓడు తప్ప 2 ఏళ్లుగా మేము చేసిన పని లేదు, పైసా లేదు అని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు.